హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సుచి టైలర్. ఇది బోర్డ్ నెక్ బ్లౌజ్ మార్కింగ్ అనమాట. ఇది 15 హైట్ సైజ్ వాళ్ళకి సరిపోతుంది. చూడండి, ఒకసారి నేను ఎలా మార్కింగ్ చేస్తానో చూడండి. చూసి ఈ బ్లౌజ్ మార్కింగ్ని ఫాలో అయ్యి మీరు బ్లౌజ్ స్టిచ్ చేసుకోండి. ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి చూడండి నేను ఎలా మార్క్ చేస్తాను. బిగినర్స్కి అయితే పర్ఫెక్ట్ అనమాట. స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. మీరైతే ఫాలో అవుతూ బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకోండి. చూడండి, హైట్ వచ్చేసి మనకు 15 ఇంచెస్ అయితే ఉంది. ఇక్కడ 15 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ లెంత్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి మనకు 7 ఇంచ్ అయితే ఉంది. 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. 7 లేదా 7.5 కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఫస్ట్ అన్నీ ఇక్కడే చెప్పేస్తాను. బోట్ నెక్ సైజ్ వచ్చేసి మనం 4 ఇంచెస్ లేదా 3.5 ఇంచెస్ అనేది పెట్టుకోవచ్చు. మనకి హైట్ లావ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 4 ఇంచెస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నేనైతే ఈ బ్లౌజ్ సైజుని బట్టి 4 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఇక్కడ షోల్డర్ విడ్త్ వచ్చేసి కొంతమంది షోల్డర్ ఎక్కువ ఇష్టపడరు, తక్కువగా ఉండాలనుకుంటారు. అలాంటి వాళ్ళైతే 2.5 ఇంచ్ పెట్టుకోండి. లేదు షోల్డర్ ఎక్కువ కావాలన్న వాళ్ళు 3 ఇంచెస్ పెట్టుకోండి. 3 ఇంచెస్ కంటే పెంచుకుంటే బాగోదు. కాబట్టి షోల్డర్ అనేది 3 ఇంచెస్ అయితే పెట్టాను. సేమ్ మనం షోల్డర్ లెంత్ ఎలా 7 ఇంచెస్ అని పెట్టాము, ఆర్మ్ హోల్ కూడా 7 ఇంచెస్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. షోల్డర్ లెంత్ ఎంత పెట్టామో మనం ఆర్మ్ హోల్ కూడా సేమ్ పెట్టుకోవాలి. స్ట్రైట్గా 7 ఇంచ్ పెట్టుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అయిపోయింది. 7 ఇంచ్ వరకు మార్క్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా ఒక 4 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇలా అయితే మనం మార్క్ చేసుకున్నాం. చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనం చెస్ట్ సైజ్ అనేది తీసుకోవాలి. లైన్ పెట్టేసుకోవాలి. ఆర్మ్ హోల్ కింద పెట్టాలి ఈ సైజ్ అనేది. చూడండి, మనకు నడుము సైజ్ వచ్చేసి 40 ఇంచెస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ 10 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ పెట్టాను మార్క్. ఇది మనకి చెస్ట్ సైజ్ అనమాట. చూడండి, ఇది చెస్ట్ సైజు, ఇది నడుము సైజు. చూడండి, ఈ 2 ఇంచెస్ అనేవి ఖర్చులకు వస్తాయి, పెట్టుకోవాలి. అలాగే మనకు ఆర్మ్ హోల్ డీప్ అనేది 1 ఇంచ్ తీసుకోవచ్చు లేదా 1.5 ఇంచ్ అయితే తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. ఈ సైజుని బట్టి నేను తీసుకుంటున్నాను. ఇవే పర్ఫెక్ట్ కొలత అని నేను చెప్పలేను, ఎందుకంటే సైజుకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి బేసిక్ అనమాట. చూడండి, ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము బోట్ నెక్ డీప్ అనేది ఎంత తీసుకోవాలి. ఇప్పుడు బోట్ నెక్ డీప్ అనేది 3 ఇంచెస్ తీసుకోవచ్చు. అంటే నెక్ అనేది పైకి కావాలి అంటే 3 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదా కిందికే కావాలి మాకు బోట్ నెక్ అంటే 4 ఇంచెస్ లేదా 3.5 ఇంచెస్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నేను 3.5 ఇంచెస్ అనేవి తీసుకుంటున్నాను. చూడండి, 3.5 అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ స్ట్రైట్గా టేప్ పెట్టుకొని ఇక్కడ 3.5 దగ్గర మనం లైన్ అయితే డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా. ఇక్కడ కూడా సేమ్ లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకు స్కేల్ అయితే ఉంటుంది కదా, షేప్ స్కేల్ అనేది, అదైతే ఖచ్చితంగా యూస్ చేయండి. మంచిగా మీకు అనేది మంచి షేప్ అనేది వస్తుంది. చూడండి, నా దగ్గర ఉంది కాబట్టి నేను యూస్ చేస్తున్నా. యూస్ చేయకుండా కూడా నేను మార్క్ చేయగలను, కానీ కొంతమందికి ఇది యూస్ ఎలా చేయాలనేది కూడా నేను చూపిస్తాను అనమాట. చూడండి, ఇదైతే పర్ఫెక్ట్ మార్కింగ్ అనమాట. చూడండి ఒకసారి, మనకు మార్కింగ్ అయితే అయిపోయింది. బిగినర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ షోల్డర్ లెంత్ వచ్చేసి మనం ఫస్ట్ 7 ఇంచెస్ తీసుకున్నాము. షోల్డర్ లెంత్ 7 ఇంచెస్ అయితే షోల్డర్ లెంత్ అయితే తీసుకున్నాము. ఇక్కడ షోల్డర్ మనకి ఎంత తీసుకున్నామంటే 3 ఇంచెస్ తీసుకున్నాము. కొంతమంది 2.5 కూడా తీసుకోవచ్చు. మనకి షోల్డర్ విడ్త్ అనేది మీడియంగా ఉండాలంటే 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ బోట్ నెక్ కోసం ఈ విడ్త్ వచ్చేసి మనం 4 ఇంచెస్ తీసుకున్నాము. చూడండి, 4 ఇంచెస్ అనేవి షోల్డర్కి ఇక్కడ ఎడ్జ్ తీసుకున్నాం. 4 ఇంచెస్ అనేది మనము బోట్ నెక్ డీప్ అనేది 3 ఇంచెస్ తీసుకున్నాము.
3 ఇంచెస్ తీసుకున్నాము. షోల్డర్ లెంత్ ఎంతైతే తీసుకుంటామో అంతే లెంత్ మనము ఆర్మ్ హోల్ డీప్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ అనేది మనం చెస్ట్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి మనం ఇక్కడ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మన నడుము అనేది ఎంత సైజు ఉందనేది తీసుకోవాలి. క్లియర్గా ఈ 2 ఇంచెస్ అనేవి ఖర్చుల కోసం అనేవి పెట్టుకోవాలి. చూడండి, మీకైతే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి బ్యాక్ పార్ట్ అయితే ఫినిష్ అయింది. ఇది వచ్చేసి హ్యాండ్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాము. ఖచ్చితంగా చూడండి, మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మంచిగా వస్తుందని నేను అనుకుంటున్నాను. స్టిచ్చింగ్ అనేది బిగినర్స్కి చాలా ఉపయోగపడతాయి మా వీడియోస్ అనేవి. హ్యాండ్స్ వచ్చేసి 5 ఇంచెస్ ఉన్నాయి వీళ్ళవి. 5.5 పెట్టుకోండి, ఎందుకంటే ఖర్చులకు 1/2 ఇంచ్ పెట్టుకోండి. సేమ్ సైజ్ ఇక్కడ కూడా సేమ్ పెట్టుకోండి, 5.5. ఫస్ట్ 5.5 పెట్టుకున్నాం కదా, దానికైతే ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఇక్కడ 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా తీసుకొని ఇక్కడ నుంచి ఇలా కర్వ్ తీసుకోవాలి. చూసారు కదా, హ్యాండ్ అయితే ఇలా కట్ చేసాము. ఇక్కడ సెంటర్లో మనం ఖర్చులు పెట్టుకోవాలి. ఓకేనా, హ్యాండ్స్ పార్ట్ అయితే అయిపోయింది. మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్లో తీసుకుందాము. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని అయితే డ్రా చేసుకుందాం. చూడండి ఒకసారి, కొంచెం ఖర్చుల కోసం ఇక్కడ ఉక్సుల పట్టి వస్తాయి కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది వదులుకొని పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది సైజు సేమ్ కాబట్టి మనం మొత్తం అవుట్లైన్ మొత్తం డ్రా చేసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ అయితే ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అలానే అని డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కూడా డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా అయితే డ్రా చేసుకున్నాము. నెక్స్ట్ మనము ఏం చేయాలంటే ఇక్కడ ప్రిన్స్ కట్ రావడానికి మనం సైజ్ అనేది కొలుచుకోవాలి. ఫస్ట్ షోల్డర్ పార్ట్ నుంచి మనము 10 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి, 10 లేదా 11 దగ్గర మార్క్ చేసుకోండి, ఎక్కడో ఒక చోట. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ మనం ఉక్సుల పట్టి వదిలేసాం కాబట్టి చూడండి, ఇక్కడ నుంచి 4 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుందాం. 4 ఇంచ్. ఇక్కడ 10 ఇంచ్ ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మార్క్ నుంచి మనం కిందికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసుకోవాలి. చూడండి, లైన్ తీసుకుంటున్నా. ఇలా డ్రా చేసుకొని ఇక్కడ కింద మనము 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. చూడండి, చెస్ట్ సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు 1.5 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. తక్కువ ఉన్న వాళ్ళు 1 ఇంచ్ పెట్టుకున్నా మనకు సరిపోతుంది. మనకు కప్ బాగా రావాలంటే 1.5 ఇంచ్ దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మార్క్ నుంచి ఈ మార్క్కి మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, స్ట్రైట్గా. చూడండి, ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా అయితే మనం పర్ఫెక్ట్గా అయితే మార్క్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఆర్మ్ హోల్ అనేది బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీయకూడదు. ఫ్రంట్లో కొంచెం డీప్ తీసుకోవాలి. ఇటు సైడ్ కొంచెం ఇలా కర్వ్ తీసుకోవాలి. చూడండి, ఇలా కర్వ్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ మనం ఈ మార్క్ నుంచి ఈ మిడిల్ పార్ట్ దగ్గరికి ఒక స్ట్రైట్ అయితే లైన్ డ్రా చేసుకుందాం. ఫస్ట్ ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొంచెం ఇట్లా కర్వ్ తీసుకోవాలన్నమాట. ఇలా కర్వ్ తీసుకుని కట్ చేసేటప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ అనేది పైకి తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఫ్రంట్లో మంచిగా షేప్ రావాలి అంటే బ్లౌజ్ 1.5 ఇంచ్ అనేది పైకి తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ సైజు ఎలాగైతే ఉంటుందో అలా మార్క్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది అనమాట. ఈ పార్ట్ మొత్తం నీట్గా కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ సేమ్ షేప్ రావడానికి మనం ఖర్చులు పెట్టుకోవాలి. మార్కింగ్ దగ్గర ఖర్చులు అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఇక్కడ మార్క్ చేసిన దగ్గర ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడే కప్పు బాగా షేప్ వస్తుంది. చూడండి, మనకి రాకపోతే అంటే కొంతమందికి ఇటు నుంచి జాయింట్ చేస్తే ఇక్కడ ఇంచుమించు అనేది వస్తుంది. అలా కాకుండా బిగినర్స్ అయితే ఈ పార్ట్ అనేది చూపిస్తాను. చూడండి,
ఈ పార్ట్ అనేది ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టి ఇటు సైడ్ జాయింట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇటు సైడ్ జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టిచ్ అనేది ఇటు సైడ్ వేసుకోండి. అప్పుడైతే ఈక్వల్గా వస్తుంది, కింద పార్ట్ పై పార్ట్ ఈక్వల్గా వస్తుంది. ఇది నా నుంచి చెప్పే చిన్న టిప్ మీకు. మార్కింగ్ అండ్ కటింగ్ అయితే అయిపోయింది. చూడండి, ఇది మెయిన్ పీస్ మీద మనం లైనింగ్ పీస్ అనేది ఇట్లా పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి నీట్గా. మనకి ఇప్పుడు స్టిచ్చింగ్ కనిపించకుండా లోపలికి సైడ్ స్టిచ్చెస్ వేస్తున్నారు కాబట్టి మనం కూడా అలానే వేసుకోవాలంటే ఈ మెయిన్ పీస్ అనేది లైనింగ్ పీస్ ఎంత ఉంటే అంతే కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రాస్ ఏం తీయకూడదు. ఓకేనా? ఇది వచ్చేసి కటింగ్ వీడియో. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ వీడియో ఎలా చేస్తానో నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా ఉంటుంది. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. టైలరింగ్ వీడియోస్ బిగినర్స్కి అయితే చాలా యూస్ అవుతాయని చెప్తున్నాను. ఓకేనా? బాయ్.